హలో ఫ్రెండ్స్, నమస్కారము. సిరీస్ 1 ఎపిసోడ్ 4 చార్ట్స్ని ఏ విధంగా మనం రీడ్ చేయాలి, ప్రొఫెషనల్స్ ఏ ప్రకారంగా చార్ట్స్ని స్టడీ చేస్తారు అనే పాయింట్ మనం ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కవర్ చేస్తున్నాము. సో ఈ పర్టికులర్ పాయింట్స్ మనం ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కవర్ చేద్దాము. సో అందరికన్నా ముందు ఇంట్రొడక్షన్, టెక్నికల్ చార్ట్స్ గురించి మనం చెప్పుకున్నాము. సో మళ్ళీ ఒకసారి రిపిటేషన్, ఫోర్కాస్టింగ్ ఆఫ్ మార్కెట్ బిహేవియర్ అనే మనకి కొద్దిగా అవుట్లైన్ ఇచ్చింది. హిస్టారికల్ ప్రైజెస్ ప్లస్ వాల్యూమ్స్ని మనం దృష్టికోని బట్టి మనకేంటంటే ఫ్యూచర్ మార్కెట్ ట్రెండ్స్ ఇంకా మూమెంట్స్ని మనం ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఎంట్రీ ఎగ్జిట్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్, సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంటర్ అవ్వాలి, ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంటర్ అవ్వకూడదు. రివర్సల్స్, కంటిన్యూషన్ అనేది మనకి చార్ట్స్ మనకి చాలా ఈజీగా మనం స్టడీ చేస్తే మనకి తెలిసిద్ది ఫ్రెండ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఏ చార్ట్స్ ఫాలో అవుతాము అని మనం పర్సనల్ లెవెల్లో మనం చెక్ చేసుకోవాలి. లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది లైన్ చార్ట్ ఈజీగా మనకి ట్రెండ్ అనేది చూపించింది. సో లాంగ్ ట్రెండ్, షార్ట్ టర్మ్ ట్రెండ్. సో ఇది నిఫ్టీ 50 కింద మనం చూసుకుంటుంటే డైలీ చార్ట్ ప్రకారంగా చూస్తుంటే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి అప్ ట్రెండ్ వస్తుంది, ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ మొదలైంది. సో ఇక్కడ మనం క్లియర్గా మనకి ఆ ట్రెండ్ అనేది మనకి తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు చూస్తుంటే డౌన్ ట్రెండ్ మనకి మార్కెట్లో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే చార్ట్ ప్యాటర్న్ని మనం క్యాండిల్ స్టిక్లో మనం చూసుకుంటుంటే క్యాండిల్ గురించి మనం ఎపిసోడ్ 3లో మనం తెలుసుకున్నాము. సో చాలా ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ గురించి తెలుసుకుంటానికి క్యాండిల్స్ అనేది చాలా క్లియర్గా మనకి పిక్చర్ ఇచ్చింది, ఆ రోజు ఏం జరిగింది. లైన్ చార్ట్స్లో మనకు అది తెలియదు. సో రెండు మనం కంటిన్యూస్గా చూసుకుంటా వెళ్ళాలి. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ విజువలైజేషన్లో చాలా ఈజీగా ఉంటుంది క్యాండిల్ ప్యాటర్న్. సో నెక్స్ట్ మనకేంటంటే హైకెన్ యాషి చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. సో ప్రైస్ యాక్షన్లో డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. స్మూత్నింగ్ ఆఫ్ ప్రైస్ డేటా. సో క్యాండిల్స్లో మనకి ఓపెన్, హై, క్లోజ్ ఇంకా మనకి లో అన్నిటికీ యావరేజ్ చేసుకొని క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది. సో దీనివల్ల ట్రెండ్ అనేది ఏ విధంగా మార్కెట్లో ట్రెండ్ ఉంది అనేది మనకి ఇంకా ఈజీగా మనకి తెలిసిద్ది. సో ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్, మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్. సో ఇది మనకి క్లారిటీ తోటి మనకి ఆ పిక్చర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ అనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, అప్ ట్రెండ్. సో ఇది మనకి ఈ పర్టికులర్ చార్ట్ ప్యాటర్న్ మనకి చాలా స్మూత్ చేసిద్ది, విజువలైజేషన్ తెలిసిద్ది, మార్కెట్ ట్రెండ్స్ ఎక్కడ ఉంటుంది దాని ప్రకారంగా మనకి ఏంటంటే ఒక పొజిషన్ తీసుకుంటానికి మనం ఐడియా అనేది తీసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ మనం యూస్ చేసుకోవాలి. సో టైమ్ స్ట్రాటజీస్ తోటి మనకి డిసైడ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్. ఇదేంటంటే కన్సిస్టెన్సీ, మనం ప్రతి పాయింట్ ఆఫ్ టైం ఫ్రేమ్ మనం యూస్ చేసుకోవాలి మన ట్రేడింగ్ డెసిషన్ మేకింగ్ కోసం. సో చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ తోటి మనం వెళ్ళాము. సో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మంత్లీ టైం ఫ్రేమ్స్ అంటే ఒక నెల కంప్లీట్ మనకి ఒక చార్ట్లో ఒక క్యాండిల్ చూపిస్తుంది. సో ఈ పర్టికులర్ క్యాండిల్ అనేది ఏంటంటే కంప్లీట్లీ 1 మంత్, ఈ పర్టికులర్ క్యాండిల్ కంప్లీట్లీ 1 మంత్, ఈ పర్టికులర్ క్యాండిల్ కంప్లీట్లీ 1 మంత్ అవుట్లైన్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇది చాలా ఎక్కువగా అంటే మొత్తం నెల కంప్లీట్ అయిన తర్వాత మనకి కనిపించిన క్యాండిల్ అనేది చాలా క్లారిటీ అనేది ఇచ్చింది. సో లాంగర్ పిక్చర్ అనేది మనకి ఇక్కడ తెలిసిద్ది. సో ఓవరాల్ మార్కెట్ ఎంత లాంగ్ ఉంది, ఎలా మార్కెట్ రెస్పాండ్ చేస్తుంది, ఏ విధంగా మార్కెట్ ఉండొచ్చు అనేది మనకి ఇక్కడ తెలిసిద్ది. సో ఇది ప్రైస్ యాక్షన్తో పాటు మనకి ఇక్కడ వాల్యూమ్స్ అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ గ్రీన్ అంటే బయింగ్ ఎక్కువగా కన్సిస్టెంట్లీ జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ మంత్లీలో తెలుస్తుంది. ఇదే మనం వీక్లీలో చూస్తుంటే వీక్లీలో మీరు చూడండి, వీక్లీలో మనకి ఇక్కడ కనిపించేది
చూడండి ఇక్కడ హైస్. సో లోవర్ హైస్ మనకి ఇక్కడ మార్కెట్లో క్రియేట్ అవటం మనం చూసాము. సో మార్కెట్లో లోవర్ హైస్, సో డౌన్ ట్రెండ్ వీక్లీ దాంట్లో మనకి డౌన్ ట్రెండ్ దాంట్లో మనకు అది పాయింట్, మనం ఒక చిన్న పాయింట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో. అదే మనం డైలీ దాంట్లో చూస్తుంటే డైలీలో మనకి ఇక్కడ కనిపించింది ఏంటంటే ఇదిగోండి మనకి ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కొన్ని ఇన్సిడెన్సెస్ తోటి మనకి తెలుస్తుంది మార్కెట్లో ఏ విధంగా మూమెంట్ ఉంది. సో ఈ ప్రైస్ యాక్షన్ తోటి మనకి వాల్యూమ్ మరీ ఎక్కువ హై వాల్యూమ్స్ లేవు కంపారిటివ్లీ, బట్ కన్సిస్టెంట్లీ మనం ఇది కూడా మనం చెక్ చేసుకుంటా ఉండాలి. సో మనకి చాలా క్లియర్గా మనకి పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో ఆర్లీ బేసిస్, సో ఇందాక మనం డైలీ బేసిస్ చూసాము, ఆర్లీ బేసిస్లో మార్కెట్ చూడండి ఏ విధంగా మనకి మూమెంట్ అనేది చూపిస్తుంది. సో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మీకు ఎంట్రీ పాయింట్ తెలిసిద్ది, మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ అనేది మీకు తెలిసిద్ది. సో ఇది టైం ఫ్రేమ్స్ మనకి ఆ పిక్చర్ క్లారిటీ అనేది ఇచ్చింది. సో డిఫరెంట్ కంపోనెంట్స్ ఆఫ్ టెక్నికల్ చార్ట్స్. సో టెక్నికల్ చార్ట్స్లో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రైస్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రైస్ మూమెంట్ తగ్గట్టు మనకి వాల్యూమ్స్ ఉండయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఆ వాల్యూమ్స్ పైకి ఉంటే డెఫినెట్లీ ఆ ట్రెండ్ అనేది పాజిటివ్గా మనకు ఉండొచ్చు ఆర్ నెగిటివ్ అనేది ఉండొచ్చు అనేది మనం క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టు మనం ఇవాళ ఉన్న పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్ మనం చూసాం. ఇక్కడ వాల్యూమ్స్ చూడండి. సో ఇక్కడ నుంచి మనకి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి కంటిన్యూస్లీ కొన్ని రోజులు మార్కెట్ ఫాల్ అవటం మనం చూసాము. ఇక్కడ హెవీ సెల్లింగ్ మనం చూసాము. మళ్ళీ కంటిన్యూస్లీ ఇక్కడ మీరు చూడండి వాల్యూమ్స్ పెరిగినాయి, మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ కొన్ని వాల్యూమ్స్ యాడ్ అయినాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ ఇక్కడ చూడండి మార్కెట్లో హై వాల్యూమ్స్ మనం చూస్తున్నాము. సో ఎంత హై వాల్యూమ్స్ తోటి మార్కెట్ అనేది ఎక్కడ లేదు. సో మార్కెట్లో చూడండి కంటిన్యూస్లీ మార్కెట్లో పైకి వెళ్తాము చూసాము. ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వాల్యూమ్స్ చూడండి మార్కెట్ వన్ డైరెక్షన్లో వెళ్తుంది, సైడ్ వేస్ కన్సాలిడేషన్. సో బయర్స్ సెలర్స్ రెండు కలుపుకుంటా వెళ్ళిపోతున్నారు. సో ఇది మనకి ప్రైస్తో పాటు వాల్యూమ్స్ కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ డైలీ ప్రైస్ యాక్షన్లో మీరు చూస్తున్నాము. ఇక్కడ చూడండి వాల్యూమ్స్. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి ఏ విధంగా మార్కెట్లో మనం మూమెంట్ చూస్తున్నాము. ఈ 3 రోజుల్లో మార్కెట్ చూడండి వాల్యూమ్స్ మనకు ఉంటుంటే మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా హయ్యర్ సైడ్లో, ఈవెన్ దో ఇక్కడ మనకి కొన్ని డూజీ ఫార్మేషన్ చూస్తున్నాము, బట్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో ఇక్కడ పాయింట్ నుంచి మనకి క్యాండిల్స్ ఏ ప్రకారంగా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ రిఫ్లెక్షన్ మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ప్యాటర్న్స్ తోటి మనకి సపోర్ట్ లెవెల్స్ ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్. సో పాయింట్ అనేది ఏంటంటే ప్రైస్ ఫాల్ అవుతుంటే అది ఒక సపోర్ట్ తీసుకుంటుంది, ఆ సపోర్ట్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే సింపుల్గా ఎప్పుడైనా ప్రైస్ ఫాల్ అయినప్పుడు రెండు ప్రకారంగా మనకి మార్కెట్లో చూస్తున్నాము. ఇక్కడ నుంచి ప్రైస్ కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్ళిద్ది, ఆర్ ఎల్స్ ఈ విధంగా మనకి బౌన్స్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది, సపోర్ట్ తీసుకుంటుంది ప్రైస్. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ వెళ్ళి మళ్ళీ తిరిగి వెనకాల వచ్చేస్తుంది, ఇది మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడ వెళ్ళి మళ్ళీ తిరిగి వెనకాల వస్తుంది. సో రెసిస్టెంట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళలేకపోతుంది. సో ప్రైస్ యాక్షన్, యాంటిసిపేషన్, సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ లెవెల్లో చాలా చాలా క్రూషియల్ లెవెల్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ప్రైస్ వాల్యూమ్ చూసాము, ట్రెండ్స్ చూసాము, ప్లస్ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుందాము. సో ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ అనేది టచ్ అయ్యి మళ్ళీ తిరిగి వెనకాల వచ్చింది. సో ఇది మళ్ళీ ఈ పర్టికులర్ లైన్ మనం డ్రా చేసుకున్నాము. దీని తర్వాత మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ 2-3 సార్లు టచ్ అయ్యి వెనకాల వచ్చింది. సో ఈ 2 పాయింట్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఫ్యూచర్లో మనం చూడబోతాము. సో ఇక్కడ మనం చూసుకుంటుంటే ఇక్కడ ప్రైస్ మూమెంట్ మనం చూస్తుంటే ఇది బ్రీచ్ అయిపోయింది, ఇది బ్రీచ్ అయిపోయింది. సో ఒక్కసారి ప్రైస్ పైకి వెళ్ళిన తర్వాత ఇదే సపోర్ట్ అనేది ఇప్పుడు ఇదే రెసిస్టెన్స్ అనేది మనకి సపోర్ట్ కింద మారిపోతుంది. సో ఇక్కడ చూడండి ప్రైస్ కింద వెళ్ళినప్పుడు ఇది
ఇదే పాయింట్ అనేది మనకి సపోర్ట్ కింద మారి మళ్ళీ ఇక్కడి నుంచి ప్రైస్ బౌన్స్ అయింది. సో మనం ఎప్పుడైనా చార్ట్స్ మనం లైన్ డ్రా చేస్తుంటే సో ట్రెండ్ మనకి ఏంటంటే లైన్స్ డ్రా చేసిన తర్వాత ట్రెండ్ లైన్స్ మనకి రెసిస్టెన్స్ ఇంకా సపోర్ట్ లెవెల్స్ మనకి చూపించింది. అది చాలా చాలా క్రూషియల్ లెవెల్ అనుకుంటాము. సో ఇందాక నేను మీకు చూపించిన లైన్స్ని మనం ట్రెండ్ లైన్స్ అంటాము. సో ట్రెండ్ లైన్స్ మనకి చాలా క్రూషియల్ ఉంటుంది తెలుసుకుంటానికి. ఏ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, ఏ లెవెల్ నుంచి మార్కెట్ కిందకి రావచ్చు, దానికి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ మనం తర్వాత తెలుసుకుందాము. ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా, ట్రెండ్ రివర్సల్ అవుతుందా అనేది మనకి ట్రెండ్ లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసాము. సో ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత డిఫరెంట్ పాయింట్స్ తోటి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటుంటే చూడండి, ఇది పాయింట్ నేను చూస్తుంటే ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి చూడండి, ఆ లైన్కి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సో కన్సిస్టెంట్లీ ప్రైస్ అనేది తిరిగి మళ్ళీ అదే లెవెల్ దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకుంటా వెళ్ళిపోతుంది. సో ఒకవేళ ఇది సపోర్ట్ బ్రేక్అవుట్ అయిపోతే అది మనం తర్వాత చూద్దాము. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకుందాము రిలేటెడ్ టు సపోర్ట్. సో దీనికి మనకేంటంటే ఒక ప్రైస్ యాక్షన్ ట్రెండ్ లైన్కి సపోర్ట్ తీసుకోవచ్చు ఆర్ మూవింగ్ యావరేజెస్కి సపోర్ట్ తీసుకోవచ్చు. సో మూవింగ్ యావరేజెస్లో రెండు విధానంగా మనం చూస్తాము. ఇక్కడ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ని బేసిక్లీ రెడ్యూస్ చేసిద్ది. అంటే ప్రైస్ మూమెంట్లో రీసెంట్గా ఏం జరిగింది, రీసెంట్గా ఒక వారం లోపల ఏం జరిగింది అనేది మనకి సింపుల్ మూవింగ్ యావరేజ్లో ఎక్కువగా దాని ఇంపాక్ట్ కనిపించదు. ఆ ఇంపాక్ట్ మీకు కనిపించాలంటే మీరు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది యూస్ చేసుకోవాలి. సో ఒక లైన్ స్మూత్గా ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి. ఆన్ యావరేజ్ ప్రైజింగ్ తోటి నేను కన్సిడర్ చేయాలంటే సింపుల్ మూవింగ్ యావరేజ్, రీసెంట్గా మార్కెట్లో ఏం జరిగింది, దాని రెస్పాన్స్ నాకు ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ మీద ఎలా కనిపిస్తుందంటే నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తోటి వెళ్ళాలి. సో ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి ఒక చిన్న ట్రెండ్ చూపించింది, ప్రైస్ ట్రెండ్ రిలేటెడ్ టు. ఇంకా అదే మనకి మూవింగ్ యావరేజెస్ మనం సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం యూస్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు వేరియస్ ఆసిలేటర్స్, సో ప్రైజ్ యాక్షన్, వాల్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆసిలేటర్ మనం చెబుతుంటే మార్కెట్లో ఫ్రీక్వెంట్గా వాడే ఆసిలేటర్స్ మనకి ఇక్కడ స్క్రీన్ ముందు మనకు చూస్తున్నాము. సో RSI, MACD, మనకి MACD కూడా చెప్పుకుంటాము, ఇంకా స్టోకాస్టిక్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎక్కువగా మార్కెట్లో ఈ మూడు, అది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. బట్ మార్కెట్లో ఒక జనరల్గా ఏమి యూజ్ చేస్తారు అనేది ఆసిలేటర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ట్రెండ్, ఏ ట్రెండ్ తోటి మార్కెట్ మూవ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది, కండిషన్ మనకి ఇక్కడ ఐడియా వస్తుంది, రైట్. బాలింజర్ బ్యాండ్స్ మనకి వాలటిలిటీ ఇండికేటర్, మార్కెట్ ఎంత వాలటైల్గా ఉంది అనేది బాలింజర్ బ్యాండ్ లాంటి మనకి మనం యూస్ చేసుకుంటాము. సో ఇవన్నీ చిన్నగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం తెలుసుకుందాము, రైట్. సో అడ్వాన్స్ చార్ట్ అనాలిసిస్ కోసం ఫర్దర్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫైయింగ్ బ్రేక్అవుట్స్ అండ్ ఫేక్ అవుట్. సో యాక్చువల్గా బ్రేక్అవుట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎప్పుడైనా, ఇప్పుడు ఏదైనా బ్రేక్అవుట్ గురించి మనం మాట్లాడుతుంటే ఆ బ్రేక్అవుట్ ఐదర్ ట్రెండ్ లైన్స్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ త్రూ ట్రెండ్ లైన్స్ అని చెప్పుకోవచ్చు, ఆర్ మూవింగ్ యావరేజెస్. సో ఇక్కడ కనిపించేది మూవింగ్ యావరేజ్ తోటి మనం చూస్తున్నాము. సో ఎప్పుడైనా ఒక పెద్ద క్యాండల్ తోటి అది బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నాము ఈ గ్రీన్ క్యాండల్ ఏం జరిగింది, పెద్ద క్యాండల్ వల్ల ఈ రెండు మూవింగ్ యావరేజెస్ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ నుంచి అదేవిధంగా మనం ఈ ప్రైస్ తోటి మనం చూస్తుంటే బ్రేక్అవుట్ మనం చూస్తున్నాము, ఇక్కడ కూడా చూడండి బ్రేక్అవుట్ చూస్తున్నాము, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ చూస్తున్నాం. అదేవిధంగా ఫాల్ అయినప్పుడు ఇక్కడ మనకి బేరిష్ క్యాండల్, ఇక్కడ కూడా మనకి బేరిష్ క్యాండల్ మనకు కనిపిస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో బ్రేక్అవుట్ అనేది పెద్ద క్యాండల్
తోటే జరగాలి. అది మనకి బేరిష్నెస్ అన్నా కూడా, అది మనకి ఏంటంటే బులిష్నెస్ అన్నా కూడా మనం అది పాయింట్ తెలుసుకోవాలి. సో ఇక్కడ మరి చూడండి, ఫాల్స్ బ్రేక్అవుట్, ఇక్కడ నుంచి మనం బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము. ఈ ప్రైజ్ పడినప్పుడు మనం చూస్తున్నాం వాల్యూమ్. సో ప్రైజ్ కింద పడినప్పుడు వాల్యూమ్స్ అనేది చిన్న చిన్నగా తగ్గుతుంది. ఈ పర్టికులర్ వాల్యూమ్కి డిఫరెన్స్ చూడండి. సో సెల్లింగ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది, సెల్లర్స్ వీక్ అవుతున్నారు, బులిష్నెస్ అనేది చిన్న చిన్నగా మళ్ళీ మార్కెట్లో పెరిగిపోతుంది. చూడండి ఇక్కడ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ వాల్యూమ్స్ పెరిగినాయి, ఇక్కడ సడన్గా ఒక పెద్ద వాల్యూమ్ వల్ల మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఇదే ట్రెండ్ దగ్గర మనం చూసుకుంటుంటే ఇక్కడ చూడండి, ఒక పెద్ద క్యాండిల్ తోటి అది బ్రేక్ అయింది. ఇక్కడ మనం చూద్దాము, ఒక పెద్ద క్యాండిల్ తోటి బ్రేక్ అయింది, కానీ దాని నెక్స్ట్ డే మనకి ఒక రివర్సల్ ప్యాటర్న్ కనిపించింది. సో అది రివర్స్ ప్యాటర్న్ ఫర్దర్గా మనకి కన్ఫర్మేషన్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అవుట్ అవుతుంది. సో అది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఒక స్ట్రాంగ్ సిగ్నల్, పెద్ద క్యాండిల్ పాజిటివ్నెస్ తోటి మార్కెట్ బ్రేక్ అయింది. దీనికి మనం చూడండి వాల్యూమ్స్, పాత వాల్యూమ్స్కి దీనికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో ప్రైస్కి వాల్యూమ్స్కి మనం కంటిన్యూస్గా అది చూసుకుంటా వెళ్ళాలి. సో ఇక్కడ మనం పాయింట్ తెలుసుకుందాము. సో ఈ పాయింట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇదిగోండి, ఇది ఒక మనకి రెసిస్టెన్స్గా ఉంది. సో ఈ రెసిస్టెంట్ పాయింట్ని బ్రేక్ చేయాలంటే చూడండి, ఒక పెద్ద క్యాండిల్. సో పెద్ద క్యాండిల్ తర్వాత మార్కెట్ ఎక్కడ అది వెళ్ళింది అంటే చూడండి ఇక్కడ. సో ఇది ఈ పాయింట్ తోటి ఇదిగోండి ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయింది, ఇది కూడా ఫర్దర్గా కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇది మనకి ఫర్దర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇది సేమ్ ఇదే పాయింట్ మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్తాం మనం పెట్టింది. సో ఈ పాయింట్ దాకా మార్కెట్ అనేది కిందగానే మనం చూసాము. సో ఒక్కసారి ఇక్కడ హయ్యర్ క్లోజింగ్ అయిన తర్వాత మార్కెట్ అనేది దీన్నే సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళటం మొదలుపెట్టింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడండి, ప్రైస్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అవటం వల్ల మళ్ళీ కానీ వాల్యూమ్స్ కింద ఫాల్ అవుతుంది. సో ప్రైస్ ఫాల్ అవుతుంటే వాల్యూమ్స్ కూడా పెరగాలి, అప్పుడు ఫాల్ అనేది ఇంకా ఎక్కువ స్టీప్గా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ ప్రైస్ యాక్షన్లో రివర్సల్ ప్యాటర్న్స్, కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ప్లస్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనుకూలంగా మనం ప్రిఫర్ చేయాలి. సో ఆ రివర్సల్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది మనం చార్ట్ ప్యాటర్న్స్లో తెలుసుకోవాలి. క్యాండిల్స్ మనం థర్డ్ పోర్షన్లో మనం చెప్పాము ఎపిసోడ్లో, అక్కడ మీకు కొన్ని రివర్సల్ స్ట్రాటజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాము, రైట్. సో ఎప్పుడైనా ఏదైనా స్ట్రాటజీ తోటి మనం వెళ్తుంటే ప్రైస్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రైస్తో పాటు వాల్యూమ్స్ కూడా మనకి కన్ఫర్మేషన్ ఇస్తే చాలా చాలా మంచిది. దాంతోపాటు మనకి ఆసిలేటర్స్ ప్లస్ మనకి ఇండికేటర్స్ మనం తీసుకుంటే అది కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఆసిలేటర్స్ ఇంకా ఇండికేటర్స్ మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తామంటే ప్రైస్ యాక్షన్ని మనకి ఆ ట్రెండ్ అనేది క్లారిటీ తోటి మనకు ఆ విజన్ అనేది ఇస్తుంది. సో ప్రొఫెషనల్ చార్ట్స్ రీడ్ చేసేవాళ్ళు ఏ విధంగా రొటీన్ ఫాలో అవుతారు, ఫస్ట్ టైం ఫ్రేమ్స్ మీద కన్సిస్టెన్సీ వెళ్తారు. సో షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్స్. సో నన్ను అడుగుతుంటే నేను ఫస్ట్ మంత్లీ ఫస్ట్ చెక్ చేసుకుంటాను, దెన్ వీక్లీ చెక్ చేసుకుంటాను, దెన్ డైలీ చెక్ చేసుకుంటాను. సో ఇది నార్మల్గా ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూ తోటి వెళ్తున్నాం. సో వీళ్ళేం ఆలోచిస్తున్నారు అనే పాయింట్ చాలా చాలా క్లియర్గా ఉంటుంది. సో దాంతోపాటు మనకేంటంటే మనం 3 టైం ఫ్రేమ్స్లో ట్రెండ్స్ ఇంకా లెవెల్స్ ఎక్కడ దాకా ఉన్నాయి. సో ప్రైజ్ బిహేవియర్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటాము. దాంతోపాటు ఆ ప్రైజ్ యాక్షన్ తోటి నేను ఇండికేటర్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో RSI ఎక్కువగా యూస్ చేస్తాను, MACD కూడా నేను యూస్ చేస్తాను. సో ఈ రెండు మనకి ఆల్మోస్ట్ చెప్తుంటే సూపర్ ట్రెండ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో మనం చూసుకుంటే ఈ 3 చేసేది ఒకటే. సో ఈ దీంట్లో మనం ఇది ఒకటి యూస్ చేసుకోవచ్చు, ఇది ఒకటి యూస్ చేసుకోవచ్చు, ఇది ఒకటి యూస్ చేసుకోవచ్చు. ఇది మీదకి ఏంటంటే లాగింగ్ ఇండికేటర్ అంటారు, ఇది లీడింగ్ ఇండికేటర్ అంటారు. బట్ ఫర్దర్ కన్ఫర్మేషన్, సో ట్రెడిషనలీ చాలా చాలా కాలం నుంచి ఇవన్నీ యూస్ చేసుకుంటారు. అదే ఇండికేటర్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. ప్లస్ వాల్యూమ్స్. సో ఈ 4
చాలా ఇంపార్టెంట్, స్టెప్ బై స్టెప్. సో ప్రాసెస్ ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏ ఉండాలి, సెకండ్ ఉండాలి, థర్డ్ ఉండాలి, ఫోర్త్ ఉండాలి. సో సెకండ్ నుంచి డైరెక్ట్లీ ఫోర్త్కి వెళ్ళకూడదు, 3 స్కిప్ అవుట్ అవ్వకూడదు అనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సిన విషయాలు. సో ఓవర్ ట్రేడింగ్ అనేది మనం వెళ్ళకూడదు. అరే నాకు తెలుసు మార్కెట్ పైకి వెళ్ళిద్ది, అరే నాకు తెలుసు మార్కెట్ ఇక్కడి నుంచి కింద వెళ్ళిద్ది, అలా చేయకుండా ఇమోషనల్ డిసిషన్ తీసుకోకుండా స్టడీ మనకేం చెప్తుంది, 1 2 3 4 స్టెప్స్ చేసిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ నాకు ఏం తెలుస్తుంది, అప్ ట్రెండ్ ఉందా, సైడ్ వేస్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా. సో ఈ 3 ట్రెండ్సే ఉంటాయి. సో ఈ 3 ఏ ట్రెండ్ మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంది అనేది మనం క్లారిటీ తీసుకోవాలి. మన బాయ్స్ అరే నేను చెప్పాను కదా మార్కెట్ పైకి వెళ్ళిద్ది, అలా కాదండి. మన ఈగోని పక్కన పెట్టాలి. మార్కెట్ మనకేం చూపిస్తుంది అనే చార్ట్స్ తోటి మనం ఫర్దర్ ఐడియాస్ తీసుకోవాలి. సో చార్ట్ రీడింగ్ టెక్నిక్స్ అర్థం చేసుకోవాలి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంట్రీ చేయొచ్చు అది మనకి రిస్క్ కరెక్ట్గా తెలిసిద్ది. సో ఫండమెంటల్ అనాలిసిస్ తోటి మీరు ఇంటిగ్రేట్ చేసుకున్నారనుకోండి, ఈ టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ట్రేడింగ్ ప్లాన్స్ దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటా వెళ్ళొచ్చు. సో మార్కెట్ కండిషన్ సిచ్యువేషన్ ప్లస్ మన స్టడీస్ రిలేటెడ్ టు టెక్నికల్ అనాలిసిస్ ప్లస్ మనకి ఫండమెంటల్ అనాలిసిస్ కంప్లీట్గా కలుపుకుంటే దాంతో మీరు ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేది, మీ ఓన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే, ఓవరాల్గా మనం చేసేది ఫండమెంటల్స్ మీరు గ్రాస్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఫండమెంటల్స్ తోటి మనం ప్రైస్ యాక్షన్, ఇండికేటర్స్, ప్యాటర్న్స్ తోటి మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ఒక డిసిప్లిన్డ్ ప్రాక్టీస్ మనం ఫాలో అవుతే డెఫినెట్లీ మనం మార్కెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ లాగా మనం కూడా ఒక ఎక్స్పర్ట్ అనేది ఉంటాము. బట్ ఇవన్నీ చేయటానికి ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను మీకు చెప్పాను, డైలీ ఒక 100 చార్ట్స్ని మీరు చూడండి, డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ని మీరు ఫాలో అవ్వండి. ఒక చార్ట్ మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంట్రీ తీసుకోవచ్చు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎగ్జిట్ తీసుకోవచ్చు, పేపర్ వర్క్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్గా మీకు అది రిజల్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది మనకి 4th ఎపిసోడ్, 5th అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఈ పర్టికులర్ సిరీస్లో. ఈ పర్టికులర్ పాయింట్లో మనకి ఏంటంటే, చార్ట్స్ అనేది ఏంటంటే కంప్లీట్లీ మైండ్ సెట్. సో మీ మైండ్ సెట్ ఏంటి, ఒక సైకలాజికల్గా మనం క్యాండిల్స్ని మనం రీడ్ చేయాలి అంటే దాన్ని ఏ విధంగా రీడ్ చేయాలి, సో సైకలాజికలీ మనం ఏ విధంగా ఆలోచన ఉండాలి, ప్రతి చార్ట్ మనకేం చెప్తుంది అని అవుట్లైన్ అనేది మనకి నెక్స్ట్ ఫైనల్ వీడియో ఫార్ దిస్ పర్టికులర్ సిరీస్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి సిరీస్లో 5 వీడియోస్ ఉండబోతున్నాయి టెక్నికల్ అనాలిసిస్లో. సో మీరు కూడా ఫైనల్గా ఈ పర్టికులర్ సిరీస్ చూసే కొంది డెఫినెట్లీ కమెంట్స్లో మీరు పెట్టండి. మీరు ఎంత నేర్చుకుంటున్నారు, మీకు ముందు నుంచే ఇది తెలుస్తుంటే వెల్ అండ్ గుడ్. ఫ్యూచర్లో ఎలాంటి టాపిక్స్ సిరీస్లో అనేది నేను సెట్ ఆఫ్ సిరీజెస్, నేను 15 సిరీజెస్ అనేది టెక్నికల్ అనాలిసిస్లో రెడీ చేశాను ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్ మనకి ఈ పర్టికులర్ సిరీస్లో లాస్ట్ వీడియో ఉండబోతుంది. దాని తర్వాత మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని మనం మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ మళ్ళీ మనం సెకండ్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.